హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు జై. ఫ్రెండ్స్, జీవితంలో చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉంటాయి. అంటే అది డబ్బు సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, వైవాహిక సమస్య కావచ్చు, మరి ఉద్యోగ సమస్య కూడా కావచ్చు, మరి అప్పుల సమస్య కూడా కావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా సతమతం అయిపోతూ ఉంటారు. వీళ్ళు జీవస్వం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. వీళ్ళ లైఫ్లో ఎప్పుడు ఆ సమస్యనే గుర్తు చేసుకొని వీళ్ళు బాధపడుతూనే ఉంటారు. వీళ్ళు ఈ సమస్యకు పరిష్కారం చావు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు, లేదా ఇల్లు వదిలిపెట్టి పారిపోదామని కూడా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ సమస్యలన్నీ తీర్చుకోవడానికి చిన్న ఒక రెమెడీ చెప్తాను. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది తెలుసుపోయే ముందు శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, జీవితంలో సమస్యలన్నీ పోగొట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ కార్యక్రమం అనేది మనం చేసుకోవచ్చు. నాకు సమస్య అది చిన్నదా పెద్దదాకా అని కాదు, ఈ సమస్యను నేను పోగొట్టుకోవాలి, ఈ సమస్య నాకు వద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ పని చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా కొన్ని వస్తువులు, కొంచెం టైం. ఇది 5 రోజులు చేసుకోవాల్సి వస్తుంది. స్టార్ట్ చేసిన రోజు నుంచి 5 రోజులు మీరు కంటిన్యూగా చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఒక కార్యక్రమాన్ని ఉదయం 4-5 ఆ మధ్యలో చేసుకుంటే చాలా మంచిది. సూర్యుడు ఉదయించక ముందు మాత్రమే ఈ కార్యక్రమం అనేది మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు దీపావళి రోజు దీప ప్రమిదలు అనేది మనం పెడతాం. అలాంటి దీప ప్రమిదలు 4 కావాలి. 2 అగరవత్తులు తీసుకోండి, కొద్దిగా ఉప్పు తీసుకోండి. మీరు మీ ఇంట్లో, అది హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, మీరు కూర్చొని మీ ముందు వెనక కుడివైపు ఎడమవైపు దీపం పెట్టుకునే విధంగా, అంటే కొంచెం కన్వీనియంట్గా ఉండే స్థలం ఏర్పాటు చేసుకోండి. మీరు మొదలు పెట్టే రోజు ఉదయం స్నానం స్టార్ట్ చేయండి. అంటే మీరు ఉదయం 4 గంటలకు అనుకుంటే 4 గంటలకు లేచి స్నానం చేసి, అంటే తల తుడుచుకోవడం ఇలా ఉండకూడదు. అంటే మనం స్నానం చేసి ఏ రకమైన బట్టలతో మనం బయటకు వస్తామో అదే బట్టలతో మనం కూడా చేసుకోవచ్చు. మీరు అలా స్నానం చేసేసి వెంటనే, అంటే తల తుడుచుకోవడం ఇలా ఉండకూడదు. వచ్చి ఆ ప్లేస్లో, అంటే మనం ఏర్పాటు చేసుకున్న ప్లేస్లో కూర్చోవాలి. కూర్చొని కొంచెం ఉప్పు, అంటే క్రిస్టల్ సాల్ట్, రాళ్ళు ఉప్పు, దొడ్డు ఉప్పు అంటారు కదా, అలాంటిది మనము అనేది అక్కడ కొద్దిగా ఉంచాలి. దానిపైన దీప ప్రమిద ఉంచాలి, దాంట్లో ఒత్తి పెట్టాలి. ఆ తర్వాత నూనె వేయాలి, ఆ తర్వాత దీపం వెలిగించాలి. ఇలా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వైపులా, అంటే మీ ముందు వెనక కుడివైపు ఎడమవైపు అనేటివి ఇలా దీపాలు అనేటివి మీరు వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మీ మనసులో మీ బాధని చెప్పుకోగలగాలి. ఈ విశ్వానికి, మన ఇష్టదైవానికి మనం మనస్ఫూర్తిగా చెప్పుకోగలగాలి మన యొక్క బాధని. భరించలేను, నేను ఈ బాధ భరించలేను, విశ్వమా నన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చావు, దయచేసి వీటి నుంచి నన్ను విముక్తి చేయి, నాకు ఈ కష్టాలు నేను భరించలేను, నాకు ఈ సమస్యలు తొలగిపోవాలి, సాధ్యమైనంత తొందరగా తొలగిపోవాలి, శరణు శరణు అని మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని శరణు కోరాలి. అదేవిధంగా ఈ ప్రకృతిని, ఈ విశ్వాన్ని కూడా మీరు ఈ విధంగా కోరుకోవాలి. ఇలా మీరు 5 రోజులు చేస్తే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీరు ఎంత నిష్టగా చేస్తారో, మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో మీకు ఈ ఫలితం కూడా అంత తొందరగా వస్తుంది. మీరు ఫస్ట్ రోజే చేశారనుకోండి, మీరు మీ యొక్క ప్రార్థనని బట్టి, అంటే మీరు దేవుని ప్రార్థించడాన్ని బట్టి, లేదా ఈ విశ్వాన్ని కోరుకునే నమ్మకాన్ని బట్టి మీకు అదే రోజే ఫలితం కూడా రావచ్చు. వచ్చినా కూడా మీరు విడవకండి, కంటిన్యూ చేయండి. దీనివల్ల ఆరాలు పెరిగితే మీ లైఫ్ బాగుంటుంది, మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. మరి మీరే నాకు చెప్తారు, ఈ పని చేసుకోవడం వల్ల నేను ఈ సమస్య నుంచి బయటపడ్డాను అని మీరే నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారు. నాది గ్యారంటీ. అందరూ బాగుండాలనేసి ఈ కార్యక్రమం అనేది చేపట్టినాము. అందరూ సమస్యల నుంచి విముక్తి పొందడం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.